వాడు ఇల్లు కట్టుకోవాలంటే భయంతో కట్టుకునే పరిస్థితి. ఒక యువకులు ఇక్కడ బిజినెస్ చేయాలంటే భయంతో చేసుకునే పరిస్థితి. ఇట్లా అనేక హరాస్మెంట్స్, అరాచకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి. ఇప్పుడు అది జరగదు. మా పిల్లగాడు, మా బస్తీ పిల్లగాడు, మా పిల్లగాడు గెలిస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది అనేది అభిప్రాయం ఉంది. సో నన్ను చేసే, నా మీద పెట్టే ఆరోపణలు నేను అక్షంతలుగానే తీసుకుంటా. అయినా బ్లెస్సింగ్సే నా కోసము వాళ్ళు ఆశీర్వచనలే అనుకుంటా. నేను వాళ్ళ గురించి కమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇట్లాంటి ఆరోపణలు ఎప్పటి నుండో చేస్తారు నా మీద, అది పెద్ద పట్టించుకోండి. ముఖ్యంగా జూబ్లీస్ బైఫోలు అభ్యర్థుల మధ్య పోటీ గారు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యలో జరుగుతుంది అనేటువంటిది ఒక బలమైనటువంటి వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? అనుకుంటారు కదా అందరూ, పార్టీల పరంగా ఉంటారు, వ్యక్తుల పరంగా అది ఉండొచ్చు. వాస్తవమే. ఇంకా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ఇప్పుడు మీ విజయము నెక్స్ట్ ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల మీద కూడా పడుతుంది, ఆ ప్రభావం కనిపిస్తుంది అన్నటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చూడండి, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది. కానీ మా జూబ్లీస్, మా హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలు తెలుసుకోవడంలో ఆలస్యమైంది. కానీ పొరపాటు చేసుకున్న మన అభిప్రాయంలో ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందని చూసినారు. కంటోన్మెంట్లో అనుకోని పరిస్థితుల్లో బై ఎలక్షన్ అయితే కంటోన్మెంట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ దీవించి గెలిపించినారు. అట్లనే ఈరోజు జూబ్లీస్లో కూడా జనాలు చాలా ఈగర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని. ఆబ్వియస్లీ డెఫినెట్లీ 2 సీట్లు ఈ హైదరాబాద్ నగరంలో గెలిచిన తర్వాత దీని ఇంపాక్ట్ సిటీ అంతా కూడా ఉంటుంది. సిటీ అంతా కూడా గ్రౌండ్ స్థాయి కార్యకర్తలకి, నాయకులకు ఒక ధైర్యం, ఒక జోష్ వస్తుంది. తప్పకుండా అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ బస్తీలలో, వాళ్ళ కాలనీస్లో అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనతో మార్పు అనేది పెద్ద ఎత్తున జరగబోతుంది. మీరు అంటే 20 సంవత్సరాల నుండి అంటే రాజకీయాలకు అతీతంగా ఒక సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్తో సామాజిక సేవలు చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. ఆ సేవలు ఇప్పుడు మీకు ఉపయోగపడుతున్నాయంటారా? ఒకటండి, నేను ఏదో ఆశించి నేను సేవా కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. మా ఫాదర్ని చూసినాను చిన్నప్పటి నుండి ఆయన చేసేటివి. నాకు ఆలోచనతో నేను కూడా మొదలుపెట్టి ఎన్జిఓ పేరు మీద చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. ఆ సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఒక మంచి గుర్తింపు వచ్చింది నాకు. ఆ గుర్తింపుతో నాకు చిన్న వయసులో ఎంఐఎం అవకాశం ఇచ్చింది, ఎంఐఎం పార్టీ నుండి. అప్పుడు 2nd ప్లేస్ వచ్చిన తర్వాత అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్. బట్ స్టిల్ ఐ వాజ్ ఇన్ పబ్లిక్. నా యాక్టివిటీస్ చేసుకుంటున్నా. ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది, అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఫెస్టివల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. మేము దసరా, రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్, అన్ని ఫెస్టివల్స్ని, అంటే ఇక్కడ హిందూ ఒక సెక్యులర్ ఫీలింగ్ ఉండే జనాలు ఇక్కడ అంతా. సో ఆ సెక్యులర్ స్టాండ్ పోవద్దు అనుకుంటే మనం అన్ని కుల మతస్థుల ప్రోగ్రామ్స్ చేయడం, అందరు కలుసుకొని చేయడం, అటువంటి వేరియస్ సోషల్ యాక్టివిటీస్ మేము చేస్తాను. దాంతో నాకు ఒక మంచి ఐడెంటిటీ ఉంది. ఈరోజు నేషనల్ పార్టీ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు అండ్ నా మీద నమ్మకంతో రేవంత్ అన్న గారు మాకు ఈ అవకాశం కల్పించిండు. సో సేవా కార్యక్రమాలు ఈరోజు పార్టీ పరంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తాను. అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ మీడియా ద్వారా మా పబ్లిక్ని ఒకటే రిక్వెస్ట్, 2 సార్లు మీ ముందు వచ్చిన అవకాశం ఉన్నా లేకపోయినా నేను మీ సేవ గురించి నేను పబ్లిక్లోనే ఉంటున్నా. ఈరోజు నేషనల్ పార్టీ గుర్తించింది, మీ బస్తీ పిల్లని గుర్తించింది. ఇక మీరు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే, ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఈ జూబ్లీహిల్స్ రూపురేఖలు మార్చే ఆలోచనలు ఉంటాం. మంచి అభివృద్ధి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకి బాగుండేలా, మన భవిష్యత్తు బాగుండేలా నేను దాని ప్రణాళిక ప్రిపేర్ చేసి డెవలప్ చేస్తాను. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తిగా జూబ్లీహిల్స్ తిరిగారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రత్యేకంగా మీరు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏదన్నా మేనిఫెస్టో కానీ, మిగతా అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెప్పి ప్రజలను ఓటు అడిగే అవకాశం ఉందా? చాలా, అంటే గత 3 నెలలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మంత్రులు ఇక్కడ గల్లీలలో, బస్సులలో తిరిగినప్పుడు చాలా సమస్యలు, ఇవన్నీ కూడా లాంగ్ స్టాండింగ్ సమస్యలు. ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పరిపాలన మా జూబ్లీహిల్స్లో ప్రధానమైన సమస్య. సో ఆ సమస్య ఇప్పుడు పోయింది. అయితే నేను చూసినటువంటి పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు చూసినటువంటిది ఏంటంటే
చాలామంది చిరు వ్యాపారులు పిల్లలు 10th మెరిట్ మార్క్స్ అంటే 95% మార్క్స్ వచ్చిన వాళ్ళు తర్వాత ఇంటర్ చదువుకోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కాలేజెస్ దూరం ఉండడం వల్ల చదువు ఆపుకుంటున్నారు. అటువంటి పిల్లలకి మనం ఒక డిగ్రీ ఇంటర్ అండ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజలకు ఒక